పావనవనంలో ఒక ముసలి సింహం ఉండేది. వృద్ధాప్యం వల్ల వేటాడడం కోసం పరుగులు పెట్టలేకపోయి ఒక నక్కతో స్నేహం చేసింది. జంబుకమ్మ, నేను మృగరాజును. ఆహారం కోసం జంతువుల వెంట పరిగెత్తాలంటే అభిమానం అడ్డొస్తుంది. అందుకని రోజు ఒక జంతువుని నీ తెలివితేటలతో, కపటోపాయంతో నా వద్దకు తీసుకునిరా. నేను భుజించిన తరువాత భుక్తశేషం చాలా మిగులుతుంది. అది నువ్వు తిందువుగాని అని సింహం అనగానే, రాజా, మీతో స్నేహం గౌరవప్రదం, తప్పక చేస్తాను అని అన్నమాట నిలబెట్టుకుంటుంది. ఒకరోజు బాగా బలిసిన గాడిదను చూసి నక్క, గార్ధబరాజమా, నిన్ను మంత్రిగా నియమించాలని సింహబలుడనే మృగరాజు నిశ్చయించి వెంటనే నిన్ను తీసుకుని రమ్మని ఆనతి ఇచ్చాడు. అప్పట్నుంచి అన్వేషిస్తుంటే ఇప్పటికీ దొరికావు అంది. గాడిద ఆనందంతో, అబ్బా, మంత్రి పదవి, ఏమా అదృష్టం, ఎంత గౌరవం అని మురిసిపోయింది. దయ్యం వేదం వల్లించిందని గ్రహించలేకపోయింది. నక్కతో కలిసి కేసరి దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలతో నమస్కరించింది. సింహం వెంటనే, గార్ధబరాజమా, ఈనాటి నుంచి నువ్వు నా మంత్రివి. రాజరహస్యాలు నీకు చెవులో చెప్పాలి, నా దగ్గరకు రా అనగానే పదవీ వ్యామోహంతో దగ్గరకు వెళ్ళింది. క్షణంలో గాడిద మెడ కొరికి చంపేసింది సింహం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, తిండి దొరికినప్పుడే కడుపు నిండా తినాలి అనుకుని, కేసరి రాజా, పావన గంగా నదిలో స్నానమాడి రండి, శుచిగా భోజనం చేయవచ్చు. మీరొచ్చే వరకు ఇక్కడ నేను కాపలా ఉంటాను అంది జంబుకం. సరేనని సింహం అటు వెళ్ళగానే గాడిద తల చీల్చి మెదడును పూర్తిగా తిని తృప్తిపడింది. సింహం తిరిగి వచ్చి, జంబుకమ్మ, గార్ధబం శిరస్సు ఛేదించి ఉంది, మెదడు లేదు. నేను ఈవేళ ముందుగా మెదడు తిందామనుకున్నాను అంది. రాజా, గాడిదకు మెదడు ఉంటుందా? ఉంటే మీ దగ్గరికి వచ్చేదా? మంత్రి పదవి ఆశ చూపగానే పరుగు పరుగున వచ్చిన దానికి మెదడు ఎక్కడ ఉంటుంది అంది. సింహం అది నిజమే కదా అని నమ్మింది. నక్క హాయిగా తన పబ్బం గడుపుకుంది. ఏం తెలివి! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.